హలో హాయ్ యూట్యూబర్స్ ఫాలోవర్స్కి నమస్తే అండి. నేను మీ ఇమామ్ని అలియాస్ హాజీ బాషా. ఈరోజు మన వీడియోలో టాపిక్ మా లవ్ బర్డ్స్ యొక్క కేజ్ తయారు చేస్తున్నానండి. నేను ఎలా తయారు చేశాను ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్. మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. హలో హాయ్ అంటే యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. నేను మీ ఇమామ్ని అలియాస్ హాజీ బాషాని. చూడండి, మా ఈ లవ్ బర్డ్స్కి తయారు చేసినటువంటి కేజ్ చాలా స్వీట్గా ఉన్నాయండి. లవ్ బర్డ్స్ చూడండి, కేజ్ ఎలా తయారు చేశానో కింద నేను ఎలా దానికి అమర్చానో చూడండి. అవి ఒకవేళ రెట్ట కూర్చున్నా అక్కడే పడిపోతుంది. దాన్ని డైలీ తీసి క్లీన్ కూడా చేయొచ్చండి. సో వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ మొత్తం ఓన్ అరేంజ్మెంట్ అండి. నేనే తయారు చేశాను. మెష్ ప్లస్ ఈ విధంగా హౌసెస్ 2 పెట్టానండి లోపల. ఆ పైన చూడండి మోడల్ డిజైన్. సో ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి ఈ లవ్ బర్డ్స్ కేజ్. సో ఇక్కడ ఈ తంతి ఉంది కదండి, దాన్ని అలా తీసినట్లయితే అది కిందికి వస్తుంది. దాని ద్వారా నుంచి ఆ షీట్ బయటికి తీసుకొని క్లీన్ చేయొచ్చండి. మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో మనము పెట్టుకోవచ్చు క్లీన్ చేసి. సో ఆ విధంగా యూజ్ అవుతుంది మనకి బాగా. ఎవ్రీ టైము క్లీన్గా పెట్టుకోవచ్చు మనము డైలీ తీసి. సో ఆ విధంగా పిన్ అరేంజ్మెంట్ చేశానండి నేను. తర్వాత మళ్ళీ పిన్ను అలా పెట్టేయవచ్చు. తర్వాత ఆ ముందు పక్క డోర్ చూడండి. సో నేను ఈ విధంగా చిన్న చిన్న తంతిలతో బయటికి రాకుండా అలా డోర్ దగ్గర అమర్చాను. అలాగే ఒక కడ్డీ కూడా పెట్టాను. లోపల కర్ర అవన్నీ అమర్చాను లవ్ బర్డ్స్ కూర్చునేదానికి. సో అలాగే మెష్ కూడా మనకు బయట దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, ఫుడ్ ఐటమ్స్ పెట్టేదానికి నేను అరేంజ్మెంట్ చేశాను. సో ఈ డబ్బాలో ఫుడ్ ఐటమ్ మనం పెట్టచ్చు. తర్వాత మనం మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. ఓపెన్ చేసి క్లోజ్ చేసే సిస్టమ్. ఇది కూడా వాటర్ సిస్టమ్ అండి. ఓపెన్ చేసి వాటర్ వేసి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా బాగా డిజైన్ చేశానండి. సో కార్నర్స్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉండే కడ్డీలు వేసి ఈ యువతల మిగతా అంతా మెష్తో బోన్ తయారు చేయబడిందండి. కార్నర్స్ ద్వారా చూడండి లావు కడ్డీలు వేశాను. అలాగే ఇంకా డోమ్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హౌస్ లాగా డిజైన్గా వచ్చింది. దాన్ని నేను చాలా బాగా హ్యాండిల్ చేశానండి. అలాగే పైన హ్యాండిల్ కేజ్ డోమ్ అండి, దానిపైన హ్యాండ్లింగ్ కూడా ఇచ్చాను బాగా మంచి డిజైన్తో. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా బోన్ని ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు పట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు హాయిగా. సో ఇది నా బోన్ యొక్క లెంత్ 3 feet, విడ్త్ 1.5 feet అండి. డోమ్ ట్రయాంగిల్ షేప్లో చాలా బాగా హౌస్